మనం రిలీజ్ అయిన మూవీస్ బడ్జెట్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం కానీ రీ రిలీజ్ అయిన మూవీస్ బడ్జెట్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోం. ఈ వీడియోలో మన టాలీవుడ్ లో రీ రిలీజ్ అయిన 13 మూవీస్ ఏంటివి, అవి ఎంత కలెక్ట్ చేశాయో గురించి మాట్లాడుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు బిజిల్ మీడియా. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 13 ఒకడు మూవీ. మహేష్ బాబు గారి కెరియర్ టర్నింగ్ మూవీ, ఓవర్ నైట్ సూపర్ స్టార్ చేసిన మూవీ ఇది. ఇందులో ప్రతి సీన్ డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటాయి. ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ స్ట్రోల్స్ లలో చూస్తూనే ఉంటాము. ఈ మూవీ రీ రిలీజ్ లో 2.4 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ జూన్ 9న రీ రిలీజ్ అయింది. కానీ నేను చెప్పేది ఇవి ఓల్డ్ కలెక్షన్స్ మాత్రమే. నెంబర్ 12 జల్సా మూవీ. మన పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో మనకు తెలిసిందే. త్రివిక్రమ్ గారి రైటింగ్, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ తో సూపర్ హిట్ కొట్టారు. అయితే ఈ మూవీ రీ రిలీజ్ లో 3.2 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 11 ఇంద్రా మూవీ. చిరంజీవి గారి మూవీస్ లో నేను ఎక్కువ సార్లు చూసిన మూవీ, నాకు నచ్చిన మూవీ కూడా ఇంద్రా మూవీనే. ఇంద్రా మూవీలో మీరు ఒకటి గమనించారా, చిరంజీవి గారి యాక్షన్ అదే లెవెల్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ కి గూస్ బంప్స్ పక్కా వస్తాయి. అయితే ఈ మూవీ రీ రిలీజ్ లో 3.38 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 10 ఈ నగరానికి ఏమైంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు తీసిన ఈ మూవీ ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు యావరేజ్ అయింది. తర్వాత మీమ్స్ తో మూవీ యూత్ కి కనెక్ట్ అవ్వడంతో మూవీ రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ రీ రిలీజ్ లో 3.5 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 9 సల్లార్ మూవీ. బాహుబలి మూవీ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ కంటిన్యూగా 3 ఫ్లాపులు చూసిన ప్రభాస్ గారు సల్లార్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అయితే ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ రీ రిలీజ్ లో 4.3 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 8 సింహాద్రి. 2003లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో మనందరికి తెలిసిందే. అయితే రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్, అలాగే అదే లెవెల్లో యాక్షన్ చూపించారు రాజమౌళి గారు. అయితే ఈ మూవీ రీ రిలీజ్ లో 4.6 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 7 ఆరెంజ్. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ గారు తర్వాత వచ్చిన ఆరెంజ్ మూవీ డిజాస్టర్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయిన టైంలో మూవీ కాన్సెప్ట్ నచ్చకపోవడంతో మూవీ ఫ్లాప్ అయింది. తర్వాత ఈ మూవీ రీ రిలీజ్ లో 4.71 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 6 బిజినెస్ మ్యాన్. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఒక నార్మల్ పర్సన్ ఒక గ్యాంగ్ లీడర్ గా ఎలా డెవలప్ అయ్యాడు, ఒక రాష్ట్రాన్ని ఎలా కంట్రోల్ చేశాడనే కాన్సెప్ట్ ని బాగా చూపించారు పూరి జగన్నాథ్ గారు. ఈ మూవీ రీ రిలీజ్ లో 5.8 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. నెంబర్ 5 సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ మూవీ పేరు వింటే చాలు మనకు గుర్తొచ్చేది పెద్దోడు అండ్ చిన్నోడు, అంటే వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు గారు. ఇద్దరు స్టార్ యాక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో, అది కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ రీ రిలీజ్ లో 6.6 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 4 ఆర్య 2. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. అంతేకాదు అల్లు అర్జున్ గారిని ఎంత స్టైల్ గా చూపించాలో అంతే స్టైల్ గా చూపించారు సుకుమార్ గారు. అయితే ఈ మూవీ రీ రిలీజ్ లో 6.7 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 3 ఖుషి. ఎస్.జే. సూర్య గారు ఒక బెస్ట్ యాక్టర్ అని మనకు తెలుసు, అలాగే ఆయన ఒక మంచి డైరెక్టర్ అని మీలో ఎంత మందికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో మనకి ఎక్కువ గుర్తొచ్చేది ఖుషి మూవీ కూడా. ఈ మూవీ 2001లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ భూమికి లవ్ ట్రాక్ చాలా బాగా చూపించారు డైరెక్టర్ ఎస్.జే. సూర్య గారు. అయితే ఈ మూవీ రీ రిలీజ్ లో 7.4 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 2 గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ గారి పోలీస్ క్యారెక్టర్ అంటే మనకు గుర్తొచ్చేది గబ్బర్ సింగ్ మూవీ. ఈ మూవీ 2012లో రిలీజ్ అయ్యి 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు ఈ మూవీ రీ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే రీ రిలీజ్ లో 8 కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ. నెంబర్ 1 మురారి. మహేష్ బాబు గారి మూవీస్ లో ఫ్యామిలీ మూవీ అంటే మనకు గుర్తొచ్చేది మురారి మూవీ. ఈ మూవీ మహేష్ బాబు గారిని మంచి యాక్టర్ నే కాదు, ఈ మూవీకి మహేష్ బాబు గారికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది. అయితే ఈ మూవీ మహేష్ బాబు గారి బర్త్డే రోజు రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ 8.5 కోట్లు కలెక్ట్ చేసింది. అలా మన తెలుగులో రీ రిలీజ్ చేసిన మూవీస్ లో ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన మూవీ మురారి. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తం 13 రీ రిలీజ్ చేసిన మూవీస్ కలెక్షన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.